అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల. వెల్కమ్ టు RLR మీడియా. వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు ఒక సింగర్ నే కాకుండా మన RLR మీడియా ప్రేక్షకుల కొరకు మంచి మిమిక్రీ అంటే ప్రతి ఎంత డైలాగ్ ఏ డైలాగ్ ఉన్నా అంటే ఏ హీరో డైలాగ్ అయినా సేమ్ అదే వర్షన్ లోకి వెళ్ళి సేమ్ ఆ వాయిస్ తోనే విత్ ఇన్ క్షణంలో మనకి డైలాగ్స్ చెప్పడం జరుగుతుంది మిమిక్రీ ఆర్టిస్ట్ గా. సో కానీ చాలా అంటే చాలా టాలెంట్ ఉన్న పర్సన్. కాకపోతే ఇంకా వెలుగులోకి రాలేను అనేసి తాను ఈ రోజే మన మీడియా ముందుకి రావడం ఫస్ట్ టైము. సో కాబట్టి ఇంతవరకు ఎక్కడ చేయలేదంట తను. నాకు ఫస్ట్ టైం ఎక్కడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే చూడండి, నన్ను ఎలాంటి తప్పుగా అనుకోవద్దని ఒకటి అనడం జరుగుతుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ సింగర్ ని ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ ని మనం పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నారు మేడం, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. సో మరి పేరు, మన ఊరు చెప్పండి ఒకసారి. మేడం మాది వచ్చి తిరుపతి మా ఏరియా, కానీ మాకు డిస్టిక్ వచ్చేసి చిత్తూరు డిస్టిక్. చిత్తూరు డిస్టిక్ లో రొంపిచర్ల మండలం అనేది ఒక మండలం. ఆ ఊర్లో చిన్న గ్రామం గానుగ చింత అని మారుమూల ఒక గ్రామం. ఆ గ్రామం నుంచి నేను ఈరోజు మన RLR మీడియా మీ యూట్యూబ్ లో చూసి మీ నెంబరు కనుక్కొని దాని ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అండి. నేము చెంగల్ రాయుడు. చెప్పండి మేడం. సో చెంగల్ రాయుడు గారు నిజంగా తిరుపతి నుంచి మన మీడియాకి రావడం నిజంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మన ఛానల్ కి వచ్చినట్లుగా మేము భావిస్తున్నాము. సో మీ పాటలు నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అదే విధంగా మీ డైలాగ్స్ ఉన్నాయి కదా, అసలు అద్దరిపోయినాయి. ఇంకా నేను చెప్పడం కాదు, మరి ఫస్ట్ డైలాగ్ తో స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూ? ఎలా అంటే అలానే మేడం. మీరు ఎక్కువ బాలకృష్ణ గారు అభిమాన? బాలయ్య బాబు గారు అంటే మాకు చాలా అభిమానం. ఆయన మాట అంటేనే మాకు డైలాగ్ వచ్చేస్తుంది అంతే. నరాల్లో ఆయన ఇంకిపోయింటాడు అనమాట. ఇంకిపోయిండు. అదే కాకుండా మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆ మహానుభావుడు. అక్కడి నుంచి మేము వాళ్ళ ఫ్యాన్ అయిపోయినాం. వాళ్ళ ఫ్యాన్ పిదా నందమూరి ఫ్యాన్స్ కు అంటే మేము పిదా అయిపోయినాం, వాళ్ళ అభిమానులు మేము. ఆయన తర్వాత బాలయ్య బాబు గారు, బాలయ్య బాబు తర్వాత NTR గారు, కళ్యాణ్ రామ్ గారు, ఇలా ఇంకా వాళ్ళ వంశ వారి ఇంకా తర్వాత రేపో మాపో రాబోతున్నారు ఆయన మోక్ష గారు. కాబట్టి ఇంకా అంతా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మన పెద్ద ఆయన డైలాగు దానవీర సూరకర్ణలో ఏమంటివి ఏమంటివి అనే డైలాగు, దాన్ని బాగా చెప్పగలం. తర్వాత బాలయ్య బాబు గారు డైలాగ్. మరి కూర్చొని చెప్తారా, నిలబడి చెప్తారా? మేము ఎలాగైనా చెప్పగలుగుతాం మేడం. మరి కూర్చొని చెప్పండి. నిలబడితే కొంచెం ఆయన చేసినట్టు కూడా ఉంటుంది. బాలయ్య బాబు గారు డైలాగ్స్ అంటే ఫస్ట్ నాకు పెద్ద ఆయన గుర్తుకొస్తాడు. అంతే. ఈ ఆయన కథానాయకుడు, మహానాయకుడు. ఇటు సినిమా ఇండస్ట్రీలో రారాజులాగా ఎలిగినటువంటి వ్యక్తి, తర్వాత రాజకీయంలో కూడా ఎదురు లేకుండా పరిపాలించినటువంటి వ్యక్తి, మహానుభావుడు. కాబట్టి ఆయన ఒక కథానాయకుడు గాను, ఒక మహానాయకుడుగా గాను రెండు విధాల మేము ఆయన్ని ఆరాధిస్తాం. కాబట్టి ఆయన చేసినటువంటి ఒక ప్రజాసేవ అనేది, ఆయన చేసినటువంటి కొన్ని సినిమాలు కూడా అలాంటివి కూడా కొన్ని జనాలకు ఒక ఉదాహరణ, చాలా ఆదర్శం. అలాంటివన్నీ మేము అభిమానిస్తూ ఆయన ఫ్యాన్ నుండి మళ్ళీ బాలయ్య గారి ఫ్యాన్ గారికి రాగలిగినాం. ఇప్పుడు తర్వాత ఇంకా వాళ్ళ వంశంలో ఇంకా 1 by 1 తర్వాత వస్తానండి. ఎవరైనా కానీ మాకు నందమూరి అంటే ఇంకా మాకు ఆల్రెడీ డైలాగ్సే మా నరాల్లో వచ్చేస్తుంది డైలాగ్. ఇంకా బాలయ్య గారు అంటే డైలాగ్ వచ్చేవడమే అలాంటిది. ఫస్ట్ పెద్ద NTR గారు దానవీర సూరకర్ణలో కులం గురించి చెప్తారనమాట. కులం గురించి. కులం అంటే ఈ కర్ణుడు వచ్చి ఈ అర్జునుడితో పోటీ పడాలి యుద్ధంలో. దానికి ఒక రాజు అర్హుడు కావాలి, క్షత్రియ కులం. కానీ ఈయనకు వచ్చి అది ఉండదు. కానీ అది రాజే. ఆయన కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియదు కదా, తెలియదు. వేరే మామూలుగా ద్రౌపది ఫస్ట్ పెళ్లిగాక ముందే ఇంకా ఆయన్ను ప్రసాదించడం, కుంతి గారు వదిలేసి ఇవ్వడం. తర్వాత ఆ చరిత్ర గతం ఆయనకు తెలియదు. అది ఏమో కుంతీదేవికి తెలుసు, కానీ ఆమె చెప్పుకోలేదు. అలాగా వచ్చినాడు అనమాట కర్ణుడు. కానీ ఆయన విద్వాంసుడే. కానీ అక్కడ యుద్ధం చేయాలంటే ఇంకా ఆయన రాజు ఉండాలి. ఆ రాజు గారు కాబట్టి ఆయన యుద్ధం చేయగలుగుతాడు. రాజు లేకపోతే యుద్ధం చేసేదానికి అర్హుడు కాదు. అలాంటప్పుడు వచ్చే డైలాగ్ అది. కానీ దానికంటే ముందు ఎవరైనా కానీ పెద్ద ఆయన్ను ఎన్టీఆర్ అని చెప్పనేసి అంటారు. NTR అంటే అందరికీ తెలిసింది నందమూరి తారక రామారావు. కానీ దానికి ఒక మహోన్నతమైనటువంటి పేరు అది. అది ఒక బ్రాండ్, 3 అక్షరాలు కాదు అది. అది ఒక ప్రభంజనం ఆ పేరులోనే.
అది మాకు తెలిసింది ఏంటంటే NTR. దాన్ని విడవరిచి మేము ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విధంగా చెప్పాలంటే N నటరాజు, నటసింహుడు, T తారాగుణంలోని తారక రాముడు, R రాజాది రాజ, రాజభేరుండ, రాజ మార్తాండ, రాజ కిరీటి, రసరణ్య రౌమ్య గుణదీయ సౌమ్య గుణదాముడు మన నందమూరి తారక రామారావు గారు. అది దానికి పేరు అర్థం. అంటే మా దృష్టిలో మేం పెట్టుకున్నది. ఎందుకంటే ఆ నందమూరి వంశంకు ఆ పేరుకు అందరూ ఎన్టీఆర్ అంటే ఇది నందమూరి తారక రామారావు అని వాళ్ళకు మేము ఇప్పుడు చెప్పాం కదా. దీనికి N అంటే నటరాజు నటసింహుడు, T అంటే తారాగుణంలోని తారక రాముడు, R అంటే రాజాది రాజ, రాజ బేరుండ, రాజ మార్తాండ, రాజ కిరీటి, రసరణ్య రౌమ్య గుణదీయ సౌమ్య గుణదాముడు మన నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన. కాబట్టి ఆయన డైలాగ్స్ తోనే ఫస్ట్ ఆయన పేరు ఎత్తుకుంది, మాకు డైలాగ్ రాదు అంతే. కాబట్టి ఆయన పేరుతోనే మేము ఫస్ట్ ఆయన్ను స్మరించుకొని ఆయన డైలాగ్ చెప్పిన తర్వాతనే మళ్ళీ బాలయ్య గారు బాబు డైలాగులకు వస్తాం. సరే చెప్పండి. ఇది అప్పుడు అది కులం, ఆ కులం గురించి మాట్లాడాలి. ఇంకా కర్ణుడు వస్తాడు. అప్పుడు ఈయన నీకు గురువు. అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే నీకు ఇది అర్హుడు కాదు. అప్పుడు ఈయన దుర్యోధనుడు ఆ రాజసం ఆయనతో ఉంటది కాబట్టి అప్పుడు ఆయన రాజు కదా, ఆయన ఎట్లా చెప్తే అట్లా అక్కడ అట్లా అంటాడు. అప్పుడు ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి జాతి తపమున సూత సుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జననం మెట్టిది, అది దుభుక్షాకరమైన నీ సంభం మెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అస్పత్ పితామకుడు కురుకుల బుద్ధుడైన శాంతనవుడు శివ సముద్రుల భార్య గంగా గర్భమున జన్మించలేదా. ఏనదే కులము నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసుకు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్నా అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలింగందు పరాశరుని, ఆ పరాశరుని పల్లిపడిచిన మత్స్యగంధయందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రని పితామయ్య అంబికతో మా తండ్రిని, పినపితామయ్య అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరులని మీచే కీర్తించబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రావహాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు. నాయన సుయోధన తాత ఏరులా పారులా బ్రహ్మరుసుల జననములు మనము విచారించదగినవి కాదు. ఇది నువ్వు అన్నట్టు ముమ్మాటికి క్షేత్ర పరిచయే. క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో రాచరకమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద పిరామమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధ విప్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన అనర్క నవరత శక్తి కిరీటమును వేగముగా తెప్పించు. మామా గాంధార సార్వభౌమ సురికేయమని మండిత సింహాసమును తెప్పింపుము. పరిజనులారా పుణ్యభాగి నదితో ఇమర్లు అందుకొనుడు. కళ్యాణ భద్రులారా మంగళతూర్యమును సుస్వరంగా మోగనిండు. మంది మాదితులారా కర్ణ మహారాజును కైవారంగా వింపుడు. పుణ్యాంకురులారా వీరాజరాజులకు పాలిభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాలక సౌలత్త కవచ కష్ట వైఢూర్య ప్రవాహం జోలికి వాంచలు చలరేగా వీరగంధం ముగించరాల్చుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిచన మచ్చమున సర్వదా చక్రద సహస్రద ఈ కులకలక ప్రఖ్యాలమును శాశ్వతముగా సమూలముగా చాలన చేయించదను. ఏమన్నా ఎనర్జీ, ఏమన్నా డైలాగ్స్, ఎట్లా ఎవరి పాత్ర ఏ విధంగా మాట్లాడాలా, అన్ని పాత్రలు అంటే నవరసాలు అంటారు చూసిన ఆ విధంగా మీరు మీ గొంతులో విత్ యాక్షన్ తోటి మొత్తానికి అయితే అదరగొట్టి పడేసిరు. మాకు మొత్తానికి ఆ మహానుభావుడు పెద్ద ఆయన పేరు ఎత్తుకున్నాం కాబట్టి ఆయనే మాలో జీర్ణం అయిపోయినాడు అనమాట. కాబట్టి ఆయన పేరు ఎత్తుకున్నాం కాబట్టి ఆయన మమ్మల్ని జీర్ణమయ్యి, రెండోది మా నోట్లో నుంచి కాకుండా ఆయన చెప్తున్నటువంటి డైలాగ్స్ ఆయనే చెప్తున్నారు కాబట్టి ఆయనకు మా వందనాలు పెద్ద ఆయనకు. ఇంత పెద్ద డైలాగ్ మీరు ఎన్నిసార్లు విని ఏమైనా రాసుకున్నారా లేకపోతే ఎట్లా? మేము విన్నాం మేడం, కొంచెం మీరు అక్కడే అంతే. మేము అంటే డైలాగ్స్ వస్తా ఉంటుంది, ఆ డైలాగ్స్
ఆయన చెప్పినాడు, కానీ ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆయన చెప్పడానికి ఆయనకి సాధ్యం, అందరూ చెప్పలేరు. కానీ యత్నం ప్రయత్నం అంటారు కదా, కాబట్టి ఒకసారి ప్రయత్నిద్దాం. ఆయన డైలాగ్ చెప్పుకుంటే, ఆయన డైలాగ్ మీరు చెప్పినారని ఆయన వల్ల మనకు ఏదో కొంచెం మనకు కూడా అభిమానం, ఆప్యాయత, అందరి దగ్గర నుంచి ప్రశంసలు ఇవన్నీ మన పైన కురిపిస్తాయనే ఉద్దేశంతో ఆ డైలాగును మేము ప్రాక్టీస్ చేసి, ఆ మహానుభావుడు దీనికి ఒక నిదర్శనం. అంటే అలాగా మనం చెప్పలేం, కానీ కాకపోతే ఏదో సద్దగింజలు ఆవగింజంత కొద్దిగా, కాబట్టి రూపాయిలో 5 పైసల భాగమైన ఏదో చేయగలము ఆ మహానుభావుడు పేరు తలుచుకొని. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయన నటువంటి ఎన్నో పాత్రలు, ఎన్నో డైలాగ్స్, అలాంటివన్నీ కూడా మనం చెయ్యాలని చెప్పనే ఉంది కానీ మనం చేయలేము. కానీ ఆ మహానుభావుడి మాట, ఆయన డైలాగ్స్ ఒకటన్నా రావాలి, ఇది నేర్చుకోవాలని చెప్పి నేను పట్టి నేర్చుకున్న డైలాగ్ కాబట్టి ఇది నాకు సాధ్యమైంది. ఆ మహానుభావుడి వరం, భగవంతుని ఆశీస్సులు, దీనివల్ల నాకు ఇది సాధ్యమైంది.